హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో బీసీ గురుకుల స్కూల్స్కు సంబంధించినటువంటి ఇంటర్ ప్రవేశాల కోసం 2025-26 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయింది. ఆల్రెడీ ఈ బీసీ గురుకుల స్కూల్స్కు సంబంధించి 5వ తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా వీడియో చేసి మన ఛానల్లో ఉంచాను. అలాగే ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ని ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా అభ్యర్థులు 5వ తరగతిలో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ వీడియో చూసి వెంటనే అప్లై చేసేయండి. అలాగనే ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఈ సంవత్సరం 10వ తరగతి రెగ్యులర్ విధానంలో చదువుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఈ గురుకుల కాలేజెస్లో అప్లై చేసుకోవాలనుకుంటే ఇంటర్మీడియట్ కోసం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ చెప్తాను. దాని ద్వారా అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలో చెప్తాను. ఆ తర్వాత మీరు అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకునేటప్పుడు ఎటువంటి తప్పులు లేకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లై చేయొచ్చు అనమాట. సో ఈ సంవత్సరం రెగ్యులర్ విధానంలో 10th క్లాస్ చదువుతున్న అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా వారికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, మరి కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, మరి నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫీజు ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది, అన్ని విషయాల గురించి కూడా వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అఫీషియల్ వెబ్సైట్ లింక్ వీడియోకి డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేశాను. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీరు వెబ్సైట్లోకి వచ్చేయచ్చు. వెబ్సైట్లోకి వచ్చిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో చెక్ చేసుకోవచ్చు. మహాత్మా జ్యోతి పూలే ఏపీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనమాట. బీసీ క్యాండిడేట్స్ కోసం అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ స్టూడెంట్స్ కోసం ఈ యొక్క కాలేజెస్ స్కూల్స్ ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. ఎక్కువ శాతం రిజర్వేషన్ ఈ యొక్క అభ్యర్థులకి ఉండడం అయితే జరుగుతుంది. మిగిలిన రిజర్వేషన్ క్యాండిడేట్స్ కూడా అవకాశం అయితే ఉంటుంది. వారికి చూపించిన విధంగా రిజర్వేషన్లో సీట్లు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆ రిజర్వేషన్ గురించి కూడా క్లియర్గా వీడియోలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. మీరు కనుక 5th క్లాస్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ 5th క్లాస్ సంబంధించినటువంటి ట్యాబ్ మీద క్లిక్ చేయండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగనే ఇంటర్మీడియట్ సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇంటర్మీడియట్ సంబంధించిన కంప్లీట్ ట్యాబ్ మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. దాని మీద చెక్ చేసుకోవచ్చు. అలాగనే 6th, 7th, 8th బ్యాక్లాగ్ వేకెన్సీస్ కావాలనుకుంటే ఇక్కడ చెక్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇక్కడ మీరు వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ సంబంధించి చూస్తున్నాం కాబట్టి ఇంటర్మీడియట్ యొక్క అడ్మిషన్ గురించి చూద్దాం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఇంటర్మీడియట్ అడ్మిషన్ సంబంధించినటువంటి కంప్లీట్ ట్యాబ్స్ ఇక్కడ అన్ని కూడా మనకి ఎనేబుల్ అవ్వటం మీద చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ నోటిఫికేషన్ కావాలనుకున్న నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేసినట్టు డౌన్లోడ్ అవుతుంది. అలాగే షెడ్యూల్ అంతా కూడా ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో ముందుగా ఇక్కడ టిక్ చేసినట్లయితే మనకు ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ముందుగా పేమెంట్ చేసుకుని దాని తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. అవన్నీ కూడా చూద్దాం. నెక్స్ట్ మీ యొక్క డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవాలనుకుంటే నో యువర్ క్యాండిడేట్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. అవి ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందుగా మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే దీన్ని క్లిక్ చేసినట్లయితే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎగ్జామినేషన్ డేటు, ర్యాంక్ కార్డు, అలాట్మెంట్ రిజల్ట్స్ అన్ని కూడా ఇక్కడ మనకి ట్యాబ్స్ రూపంలో ప్రొవైడ్ చేస్తారు. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా దీనికి సంబంధించిన ట్యాబ్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ యొక్క పూర్తి సమాచారం కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో నోటిఫికేషన్ గురించి క్లియర్గా చూద్దాం. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. సో నోటిఫికేషన్ చూసినట్లయితే మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సెట్ అనమాట. జూనియర్ కాలేజెస్లో ఇంటర్ ప్రవేశాల కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో చెక్ చేసినట్లయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా రిజర్వేషన్ ప్రకారంగా క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. 24/2025 ఏప్రిల్ 20వ తారీఖున ఎగ్జామినేషన్ సండే రోజున కండక్ట్ చేస్తున్నట్లు మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 10 గంటల నుంచి ఉదయం మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం చదువుతున్న అభ్యర్థులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో తప్పకుండా అప్లై చేసుకొని ఈ యొక్క కాలేజ్లో సీట్ను సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. మరి ఇక్కడ చెక్ చేసినట్లయితే ఎవరు అప్లై చేసుకోవాలి, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా చూద్దాం. ఇక్కడ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి డేట్ మనకు ఆల్రెడీ చూసేసాం. ఇప్పుడు అప్లికేషన్ వచ్చేసి 15/2/2025 నుంచి 15/3/2025 వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. మరి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనే విషయం గురించి కూడా క్లియర్గా చూద్దాం. ఈ సంవత్సరం ఎవరైతే అభ్యర్థులు 10th క్లాస్ రెగ్యులర్ విధానంలో చదువుతున్నారో వారు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే తెలుగు మీడియంలో చదువుతున్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. బాయ్స్ వచ్చేసి బాయ్స్ కాలేజ్కి మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే గర్ల్స్
వచ్చేసి వారి కాలేజీకి మాత్రమే, గర్ల్స్ కాలేజీకి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగనే ఎగ్జామినేషన్కి సంబంధించి అప్లికేషన్ అప్లై చేసే ముందు మన యొక్క కాంటాక్ట్ నెంబరు, పర్మనెంట్గా ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబరు. ఆ నెంబర్ ఇచ్చినట్టయితే మనకి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి SMS రూపంలో, OTP రూపంలో రావడం జరుగుతుంది కాబట్టి మనకి పర్మనెంట్గా ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వాలని చెప్పి ఇన్స్ట్రక్షన్ రూపంలో తెలియజేస్తున్నారు. ఇంకా ఎలిజిబిలిటీ చూద్దాం. స్టూడెంట్స్ వచ్చేసి ఈ సంవత్సరం SSC పబ్లిక్ ఎగ్జామ్స్ మార్చి 2020 ఎవరైతే అటెంప్ట్ అవుతున్నారో వారు మాత్రమే రాయాలని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 17 సంవత్సరాలు మించకుండా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. 31/8/2020 నాటికి ఈ డేట్ని కన్సిడర్ చేసుకొని మనకి ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగనే 1/9/2008 నుంచి 31/8/2025 మధ్య జన్మించిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగనే ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి తెలియజేశారు. అలాగే పేరెంట్స్ యొక్క ఇన్కమ్ వచ్చేసి ₹1,00,000 మించకుండా ఉండాలని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. ఇక రిజర్వేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. రిజర్వేషన్ ప్రకారంగా ఈ కాలేజ్లో సీట్ అలాట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ బీసీ గురుకుల సంబంధించినటువంటి కాలేజెస్ కాబట్టి ఇక్కడ బీసీ క్యాండిడేట్స్కి ఎక్కువ పర్సంటేజ్లో సీట్లు కేటాయింపు ఉంటుంది. BCAకి వచ్చేసి 20%, BCBకి 28%, BCCకి 3%, BCDకి 19% చొప్పున బీసీ అభ్యర్థులకి రిజర్వేషన్ కేటాయింపు ఇవ్వడం అయితే జరిగింది. అలాగే BCEకి 4%, ఇంకా రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్కి వచ్చేసి SCకి 15%, STకి 6%, EBCకి 2%, అలాగనే ఆర్ఫన్స్కి వచ్చేసి 3% చొప్పున సీట్ల కేటాయింపు ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇంకా ఈ BC కేటగిరీ కిందలోనే ఫిషర్మెన్ కాలేజెస్ కొన్ని ఉండటం అయితే జరిగింది. ఇందులో వచ్చేసి ఫిషర్మెన్ చిల్డ్రన్స్కి వచ్చేసి 46% ఇవ్వటం అయితే జరిగింది. అందులో BCAకి వచ్చేసి 7%, BCBకి 10%, BCCకి 1%, BCDకి 7%, BCEకి 4%, SCకి 15%, STకి 6%, EBCకి 1%, ఆర్ఫన్స్కి 3% చొప్పున సీట్ల కేటాయింపు ఇవ్వడం అయితే జరిగింది. ఫీజు వచ్చేసి ₹250 మనం ఆన్లైన్ రూపంలో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీకు సంబంధించినటువంటి ఏ గ్రూప్ చదవాలనుకున్న ఆ గ్రూప్ని మీరు సెర్చ్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేయాలని తెలియజేస్తున్నారు. అప్లికేషన్ ప్రాసెస్ కనుక, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక మనం చూసినట్లయితే అన్ని కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ ఉంటాయి. 10th బేస్ మీదే ఉంటుంది. ఏపీ స్టేట్ గవర్నమెంట్ సిలబస్ మీద ఉంటుంది. ఈ విధంగా మీరు ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఒక్కొక్క గ్రూప్కి సంబంధించి కూడా ప్యాటర్న్ సపరేట్గా ప్రొవైడ్ చేశారు. సో MPC, BPC, MEC లేదా CEC సంబంధించి ఇక్కడ గ్రూపులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఉంటుంది. అలాగనే మీరు మల్టిపుల్ చాయిస్ కదని చెప్పి అన్నిటిని టిక్ చేయడానికి లేదు. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది కాబట్టి క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా తెలుసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు ఏ కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజెస్లో ఏ గ్రూప్ సీట్స్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయని చెక్ చేసుకుని మీకు దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్ లేదా కాలేజెస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా టోటల్గా MPC, BPC, MEC, CEC గ్రూప్స్ ఉండటం అనేది జరిగింది. ఒక్కొక్క కాలేజీలో 180 సీట్స్ చొప్పున ఉన్నాయి. మరి ఏ జిల్లాల వారు ఎక్కడ అప్లై చేసుకోవాలని చెప్పి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ జిల్లాలను కూడా చెక్ చేసుకొని మీరు ఆ కాలేజ్కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గర్ల్స్ కాలేజ్కి, బాయ్స్ కాలేజ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా మీరు ఎగ్జామినేషన్కి సంబంధించి ఈ సీట్లో వచ్చిన తర్వాత IITకి, నీట్కి సంబంధించి కూడా కొన్ని స్పెషల్ కాలేజెస్ ఉండటం అయితే జరిగింది. కోచింగ్ సెంటర్స్ లిస్ట్ అనమాట. వాటికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ముందుగా జూనియర్ కాలేజ్కి అప్లై చేసిన తర్వాత ఈ యొక్క కాలేజ్లో మీకు సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి 6 ఉన్నాయి. 6 సంబంధించి కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకొని ఎవరెవరు ఎక్కడ అప్లై చేసుకోవాలో చెక్ చేసుకున్న జిల్లాల వారు వాటికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీరు ఎగ్జామినేషన్ రాయాలనుకున్న సెంటర్స్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీ దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ మీరు సెలెక్ట్ చేసుకొని ఎగ్జామినేషన్ కూడా రాయవచ్చు. అలాగనే టోటల్గా ఎన్ని కాలేజెస్ ఉన్నాయి కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అలాగనే టోటల్గా ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజ్ సంబంధించిన ప్రిన్సిపల్ మొబైల్ నెంబర్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఆ ఫోన్ నెంబర్ కూడా మీరు ఫోన్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో BC రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలనుకుంటే ఈ ట్యాబ్ మీద మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ అండ్ అప్లికేషన్ పేజ్ అనేది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకుని పేమెంట్ చేశారు కదా, పేమెంట్ యొక్క జోనల్ నెంబర్ ఉంటుంది. ఆ జోనల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, ఇక్కడ కనిపించిన క్యాప్చర్ కోడ్ ఏదైతే మీకు విజిబుల్గా ఉంటుందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫీజ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత మనకు జోనల్ నెంబర్ ఎంటర్ అవుతుంది. ఆ జోనల్ నెంబర్ను యూజ్ చేసుకొని మన అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి దాని గురించి మన ఛానల్లో ఆల్రెడీ BC గురుకుల సంబంధించినటువంటి వీడియో చేసి నా వీడియో చూడాలి. లేదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాలకు సంబంధించినటువంటి వీడియో చేసి నా వీడియోలో కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ చెప్పాను. ఇక్కడ మనకి విజిబుల్గా లేదు. పేమెంట్ చేస్తేనే మనకి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో లేదంటే అప్లికేషన్
అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం క్లియర్గా వీడియో చేయలేకపోతున్నాం. సో దానికి సంబంధించి అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేసుకోవాలి అనే విషయం గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురికి సంబంధించి అప్లికేషన్ అంతా కూడా కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ చెప్పారు. అదే విధంగా ఇక్కడ కూడా అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అదే విధంగా మీరు ఆ వీడియో చూడండి. ఆ లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఒకసారి ఆ వీడియో చెక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్లో ఏ విధంగా డీటెయిల్స్ ఉంటాయి, ఎలా ఫిల్ చేసుకోవాలనే విషయాలంతా కూడా క్లారిటీ ఉంటుంది. దాని ప్రకారంగా ఇక్కడ కూడా మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్ తెలియజేయవచ్చు. తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారు కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.